రామరాజు వల్లిని చాలా కోపంగా పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విని వల్లి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే బయటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు, నువ్వొక్కరిదానివే ఈ ఇంటికి తగ్గ కోడలివి అని అనుకున్నాను నేను. అదంతా తప్పు అనిపిస్తుంది ఇప్పుడు. నువ్వు కూడా ఏమి చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఏంటి మామయ్య గారికి కూడా తెలిసిపోయిందా ఏంటా అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదు, అసలు ఇలా చేస్తావు అని కూడా అనుకోలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే అమ్మో మావయ్య గారికి తెలిసిపోయినట్లుగానే ఉంది, అందుకే నా మీద ఇంత కోప్పడుతున్నారే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే అసలు ఏం చేశానో చెప్పండి మావయ్య గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే నేను నీకు స్కూల్లో జాబ్ చూశాను కదా, నువ్వు టీచర్గా వెళ్ళమని చెప్పాను, నువ్వు వెళ్ళటం లేదంట, ఆ ప్రిన్సిపాల్ చెప్పే అంతవరకు కూడా నాకు తెలియలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఓహో ఆ విషయం కోసమా, నేను ఇంకేదో విషయం కోసం అనుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదవతి అయితే ఇంకేదో విషయం అంటున్నావు, ఇంకా ఏదైనా దాచిపెట్టావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ నర్మద వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ చెప్పక్క ఇంకేదైనా విషయం దాచిపెట్టావా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఇంకేం విషయం దాచిపెడతాను, నేను ఇంకే విషయం దాచిపెట్టలేదు, మా అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళిపోయి చాలా రోజులు అయ్యింది కదా, వాళ్ళ కోసం అడగడానికి పిలిచారేమో అనుకున్నాను మామయ్య గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదవతి అయితే మీ అమ్మ వాళ్ళు వెళ్ళిపోయి ఎన్ని రోజులు, బోల్డ్ రోజులు అయిపోలేదు, ఒక 2 రోజులు అయ్యింది అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు మాత్రం నువ్వు స్కూల్కి వెళ్తావు అనుకొని నేను నీకు అక్కడ చూస్తే నువ్వు స్కూల్కి వెళ్లకుండా ఇక్కడ ఇంట్లోనే ఉంటున్నావు ఎందుకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే నేను అత్తయ్య గారికి సహాయంగా ఉండాలి, అత్తయ్య గారికి పనులు ఎక్కువైపోతున్నాయి, నేనే ఇల్లును మొత్తం చూసుకోవాలని ఇక్కడే ఉండిపోతున్నాను, నేను ఇక వెళ్ళను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా కోపంగా వల్లి దగ్గరికి వచ్చి నిన్ను కొట్టేస్తాను, మరి ఏమనుకున్నావో ఏంటో, నువ్వు ఇల్లును చూసుకోని అవసరం లేదు, నేను చూసుకుంటానులే, నాకేమైనా ఇబ్బంది అవుతుంది అని నీకేమైనా చెప్పానా ఏంటా, నువ్వు ఏమీ ఇల్లును చూసుకొని అవసరంలే, నీకు నచ్చినట్లుగా నువ్వు వెళ్ళి ఆ టీచర్ ఉద్యోగమే చెయ్యొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ నర్మద వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు అలాగే చందు వాళ్ళు అయితే నీకు నచ్చినట్లుగా నువ్వు బయటికి వెళ్ళి జాబ్ చేయొచ్చు అని మేము ఇలా చెప్తే నువ్వు ఇంట్లోనే ఉండిపోవడం ఎందుకు, అలాగే నాన్న నీకు ఈ ఉద్యోగం చూశారు అంటే తను ఎంతో మంచిగా చూసే ఉండాలి కదా, అందుకే నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకోవడమే మంచిది వల్లి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది.